సార్ పిలిచారా సార్? ఇదిగో నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? చచ్చా, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి సార్? పోనీ పునర్జన్మల మీద? అబ్బే అస్సలు నమ్మను సార్. అయినా ఇంత చదువుకుని మీరు ఇలాంటి విషయాలు నమ్మడం ఏంటి సార్? అంటే నిన్న నువ్వు మీ తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు కదా? అవునండి. నిన్న సాయంత్రం నాకు ఆయన బజార్లో కనిపించాడులే. ఏంట్రా ఈయన దయ్యమై వచ్చాడా లేకపోతే మళ్ళీ పుట్టాడని నాకు డౌట్ గా ఉంది. ఏమంటావు? సార్ సార్ నీకు ఈ నెల సగం శాలరీ కట్టు. సార్. పో, పో అవతలకి. సార్ కూనీకోర్ ఎవరన్నా డబ్బుల కోసం మర్డర్ చేస్తారు, సెలవు కోసం మర్డర్ చేస్తారు. అందరూ వచ్చారా? వచ్చారు సార్. కానీ ఏమిటి బాత్రూమ్ కా? అప్పుడే అది కాదు సార్, సుబ్రహ్మణ్యం గారు లేరు. రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? అవును. ఆయన ఏదో పని ఉందని లీవ్ పెట్టి. లీవ్ పెట్టాడా? ఆయ్. నేను ఇవ్వలేదే. ఆయనే లీవ్ లెటర్ రాసి పెట్టి. నాన్సెన్స్. ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీసా? ఎవరిష్టం చోటాడు రాసిపెట్టి వెళ్ళిపోవడానికి అని నేను అంటానని మీరు అనుకుంటున్నారు కదా. నేను అలా అనను. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబంలో ఉంటున్నాం. ఎవరికి ఏం కష్టం వస్తుందో అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంత కష్టపడి సంపాదించినంత తీసుకుని ఎవరితో లేచిపోతే రేపు పొద్దున మనం ఏం చేయాలి? హలో హలో, ఏమన్నా ఇప్పుడు 94 నుంచి ఇప్పుడు దాకా ఫైల్ అన్ని మొత్తం కట్టకట్టి డిటిడిసి అదేనే బాబు డిటిడిసి కొరియర్లో పంపించే. సార్ ఏక్ మినిట్. సార్ ఫైల్ అన్ని చూసి ఎందుకు వాడట అరుస్తున్నాడు? కలకత్తా సార్, అక్కడ మన బ్రాంచ్ లో ఉన్న విశ్వనాథ్తో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడడం ఎందుకు? ఫోన్ వాడొచ్చు కదా. ఆయన మాట్లాడుతుంది ఫోన్ లోనే సార్. ఫోన్ లోనా? అవును. అంత పెద్దగా రమ్మని అర్జెంటుగా. అలాగే సార్. నువ్వేటయా జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే లీవ్ పెట్టావు? నా పెళ్లి సార్. ఓహో, అయితే ఏంటి హనీమూన్కి వెళ్ళొచ్చావా? ఇప్పుడు వెళ్తావా లేకపోతే లీవ్ కావాలా? పెళ్ళే ఆగిపోయింది సార్. మరికే హ్యాపీ, చాలా సంతోషం. వెళ్ళి పని చూసుకో. పో పో పో. అయిపోయింది సార్ 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 సార్, అమ్మాయిలు ఇంటర్వ్యూకి వచ్చారు సార్. ఓ గంటరా చూద్దాంరా. చాలా మంది వచ్చారు సార్. స్మిత, కీర్తి, శశి, మాధవి, నందిని, శ్రావణి, రాధా. ఎవరన్నా? అదే సార్, స్మిత, కీర్తి, శశి, మాధవి, నందిని, శ్రావణి. శ్రావణి అమ్మాయిలంతా ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు సార్. శ్రావణి ఎవరు ఇక్కడ? నేనే సార్. ఓకే ఓకే కూర్చోండి. 4,02,000. సార్ ఇవాళ మీ అమ్మాయి బర్త్డేనా? ఏ బర్త్డేనా కాదా? అవును, ఈ రోజు మా అమ్మాయి బర్త్డే. ఏ ఇదిగో ఇదిగో. రెస్పెక్ట్ లేకుండా పోయింది. సంజన ఎక్కడరా? వెళ్ళిపోయారండి. ఎక్కడికి? మీకోసం అక్కడెక్కడో వెయిట్ చేస్తానన్నారు. మీకోసం వెయిటింగ్. సార్ వాడు ఎన్నా సార్ వాడు అయిపోయిందా? ఫ్లైట్ దా కూలితే 15 లక్షల డబ్బు. ఫ్లైట్ ఏంటి 15 లక్షలేంటి? అబ్బే ఊరికే మెంటలో మన పెళ్ళైన ఆనందంలో ఏంటేటో మాట్లాడుతున్నాడు. థ్యాంక్స్ రా, నీ మేలు మర్చిపోలేం. మా పెళ్లికి నువ్వే పెద్దవే. రా వాడి కాళ్ళకి దండం పెట్టుకుందాం. వాట్ మిల్క్ ఫెలోక ఐ కాంట్. ఎవడో అక్కడో మన ఆశీర్వదించకపోతే కాపురం సరిగ్గా ఉండదు. రా దండం పెట్టుకో. ఇంతకంటే బెండ్ అవ్వలేను. ఆయురారోగ్యద ఇన్సూరెన్స్ దా ప్రాప్తిరస్తు. ఏమయ్యా, ఆఫీసుకు రాగానే కాఫీ తాగలా? ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గుండకల్లా. ఆఫీసుకు రావాలంటే భయం. నన్ను నా సొమ్మును జుర్రేస్తూ కనిపిస్తారు. పైగా ఆ సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా. ఛీ! కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఇట్లా ఇట్లా కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్లా కొట్టడం టీ. ఈ సీట్లో ఆ సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటా నువ్వు? బొట్టు పెట్టుకుంటారా సార్?